చరిత్రలో ఎంతో మంది పుడతారు, కానీ చరిత్రను తిరగరాసేవారు అరుదుగా పుడతారు. అలాంటి వారిలో సీఎం జగన్ది ఎప్పటికీ టాప్ ప్లేసే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఊహించిన పరిణామాలతో ప్రజల కోసం బరిలో దిగిన జగన్ ప్రస్తుత పరిస్థితుల్లో తలపండిన నాయకులతోనే తలకిందుల ఆసనాలు వేయిస్తున్నారు. మహామహులకే రాజకీయాలు నేర్పిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. వాళ్ళ కుమారులు ఇప్పుడు ఉన్నామంటే ఉన్నామన్నట్లు రాజకీయాల్లో మినుగురు పురుగుల్లా మెరుస్తున్నారు. కానీ జగన్ మాత్రం డైనోసార్లా ఏపీ పొలిటికల్ స్క్రీన్ను దున్నేస్తున్నారు. అందుకే ఆయన ఢీకొట్టడానికి కాకల తీరిన నేతలే కూటమి కడుతూ కుట్రలు పన్నుతున్నారని చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందడి మొదలైంది. 175 అసెంబ్లీ స్థానాలకు వందలాది మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. అందులో మాజీ క్రీడాకారులు, సినిమా నటులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారాలు, రాజకీయ నాయకులతో పాటు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు ఉన్నారు. ఇలా పలు రకాల విభాగాలకు చెందిన యోధులంతా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగుతున్నారు. వీరితో పాటు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బాహుబలి లాంటి నేతలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కొన్నేళ్ల పాటు ఏలిన ముఖ్యమంత్రుల కుటుంబాల నుంచి సైతం తరువాతి తరం వాళ్ళు పోటీకి సిద్ధం అంటున్నారు. ఈ జాబితాలో చూస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి కుమారులు 6 ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. నంబర్ 1 వైఎస్ఆర్ కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నంబర్ 2 ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ. నంబర్ 3 నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు మనోహర్. నంబర్ 4 నారా చంద్రబాబు కుమారుడు లోకేష్. నంబర్ 5 నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్. నంబర్ 6 కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే కడప నుంచి 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. 2019లో మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఇప్పుడు 3వసారి గెలిచేందుకు సన్నద్ధం అవుతున్నారు. పులివెందుల పులిబిడ్డ గాండ్రించడానికి సిద్ధమైంది. ఎన్టీఆర్ తనయుడు సిల్వర్ స్క్రీన్పై సింహమే, కానీ పొలిటికల్గా అచ్చి వచ్చిన నాన్న నియోజకవర్గం హిందూపురంలో ఇప్పటికే 2 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఇప్పుడు 3వసారి బరిలో దిగి ప్రజల మద్దతు కోరుతున్నారు. అయితే ఈసారి పురంవాసులు బాలయ్య గెలుపు డౌటే అంటున్నారు. మాజీ సీఎం చంద్రబాబు ముద్దుల కొడుకు లోకేష్ మళ్లీ మంగళగిరిపైనే మనసు పారేసుకున్నారు. 2019లో సర్వశక్తులు ఒడ్డినా ఓడిపోయారు. ఇప్పుడు మాత్రం గెలిచి తీరుతా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతా అంటున్నారు. కానీ అవతల మురుగుడు లావణ్య మంగళగిరి మొత్తం రౌండప్ చేసేసిందని చెప్పుకుంటున్నారు. వైఎస్ కంటే సీనియర్ దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గతంలో 1991, 2004, 2009 ఎన్నికల్లో కర్నూలు నుంచి లోక్సభకు ఎన్నికై కేంద్రంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు డోన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. వీళ్ల బ్యాక్గ్రౌండ్ బాగున్నా కేడర్ను పట్టించుకోలేదనే అపవాదు కోట్ల ఇంట ఈగలు, దోమలు తిరిగినట్లు తిరుగుతూనే ఉంటుంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ ఫస్ట్ టైం వెంకటగిరి బరిలో దిగుతున్నారు. రాజకీయాలు అచ్చొస్తాయా, మొదటిసారే ఇంటికి పంపుతాయా అన్నది వేచి చూడాల్సిందే. ఎన్టీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు హఠాత్తుగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన నాదెండ్ల భాస్కర్ తనయుడు నాదెండ్ల మనోహర్ జనసేనలో నంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే పవన్ను మించిన మెచ్యూరిటీ రాజకీయాలు చేయడంలో మనోహర్ది అందవేసిన చెయ్యి. 2004, 2009లో కాంగ్రెస్ తరఫున తెనాలి నుంచి అసెంబ్లీకి ఎన్నికై కొన్నాళ్ల పాటు స్పీకర్గా కూడా పనిచేశారు. ఇప్పుడు జనసేన నుంచి తెనాలిలో మరోసారి తన పొలిటికల్ ఫ్యూచర్ను డిసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే తాత తండ్రుల పేర్లు చెప్పుకొని గెలిచే రోజులు కావివి. నువ్వేమిటి, సమాజానికి నువ్వేం చేశావు, నువ్వేం చేస్తావని చెప్పుకుంటే తప్ప ప్రజామోదం దక్కని రోజులివి. మరిప్పుడు వీళ్ళలో ఎవరిని ప్రజలు ఆదరిస్తారో, ఆరాధిస్తారో చూడాలి. అవతల సిద్ధమంటూ స్టామినా చూపించిన జగన్ ఉప్పెనలా మారి వైనాట్ 175 అంటున్నారు. ఇటు చంద్రబాబు వైనాట్ పులివెందుల అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి తనయుడికి మరో మాజీ ముఖ్యమంత్రికి జరుగుతున్న హోరాహోరీ ఎన్నికల్లో గెలుపెవరదో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.